ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రో లేకపోతే మంత్రులో ప్రజలకి అందుబాటులో ఉండాలి. వాళ్ళ దగ్గర నుండి వినతి పత్రాలు తీసుకోవాలి. వాళ్ళకి సంబంధించి ఏదన్నా అంటే కింద ఉన్నటువంటి అధికారుల దగ్గర పని కానప్పుడే అక్కడ దాకా వస్తారు. అలాంటి పరిస్థితి లేదన్నది గత 5 ఏళ్ల నుండి కూడా వచ్చినటువంటి అభియోగం. చంద్రబాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని వీళ్ళందరూ మాట్లాడుకుంది. ఇప్పుడు ఒకేసారి బోలెడు ప్లాట్‌ఫారాలు. అటు చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్, చంద్రబాబు గారేమో శనివారం పార్టీ కార్యాలయం దగ్గర ప్రజల వినతి పత్రాలు తీసుకుంటారు. లోకేష్ గారేమో వాళ్ళ చంద్రబాబు గారి ఇంటి దగ్గరే రోజు వినతి పత్రాలు తీసుకుంటున్నారు. మరొక వైపున పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయం దగ్గర తీసుకుంటున్నారు. తాజాగా నిన్న ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. అక్కడ చాలామంది వస్తున్నారు. జనవాణి కార్యక్రమం ఇదివరకు అప్పట్లో చేసుకొచ్చారు. ఇప్పుడు ఆ జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి ఆయన కూడా ఇప్పుడు ప్రజల దగ్గర నుండి వినతి పత్రాలు తీసుకున్నారు. అందులో భాగంగానే నిన్న మహిళ భీమవరం నుంచి వచ్చినటువంటి మహిళ అడిగినప్పుడు వెంటనే ఏర్పాటు చేసినటువంటిది కూడా.